ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశాడు. ఆ వ్యక్తి వారిని గుర్తుపట్టలేదు. యమధర్మరాజు తాగటానికి మంచినీళ్లు అడుగగా ఆ వ్యక్తి వారికి మంచినీళ్లు ఇచ్చాను. మంచినీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు అతనితో, నీ ప్రాణములు తీసుకొనుటకు వచ్చాను, కానీ నీవు నా దాహము తీర్చినందువలన నేను నీకు నీ విధివ్రాతను మార్చుకునే ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు అతనికి ఒక డైరీ ఇచ్చి అన్నాడు, నీకు 5 నిమిషాలు సమయం ఉంది. ఆ సమయం లోపల నువ్వు అందులో ఏది వ్రాస్తే అది జరుగుతుంది. కేవలము 5 నిమిషాలే, జాగ్రత్త అన్నాడు. ఆ వ్యక్తి డైరీ తీసి చూస్తే మొదటి పేజీలో అతని పొరుగింటి అతనికి లాటరీ తగిలి కోటీశ్వరుడు అవ్వబోతున్నాడు అని వ్రాసి ఉంది. అతను పొరుగింటి అతనికి లాటరీ తగలకూడదు అని వ్రాశాడు. తర్వాత పేజీలో అతని ఒక స్నేహితుడు ఎన్నికలలో గెలిచి మంత్రి అవ్వబోతున్నాడు అని వ్రాసి ఉంది. అతని స్నేహితుడు ఎన్నికలలో ఓడిపోవాలి అని వ్రాశాడు. ఈ విధముగా పేజీలు తిప్పుతున్నాడు. చివరికి అతనికి తన పేజీ కనిపించింది. అతను ఏదో రాయటానికి పెన్ను పెట్టగానే యమధర్మరాజు అతని చేతుల్లో నుండి డైరీ లాగేసుకుని, నీకు ఇచ్చిన 5 నిమిషముల సమయము అయిపోయింది, ఇంకా ఏమీ ప్రయోజనం లేదు అన్నాడు. నువ్వు నీ సమయమంతా ఇతరులకు చెడు చేయుటంలో గడిపావు మరియు నీ జీవితంలో ఆపదలు తెచ్చుకున్నావు. నీ అంతము తప్పదు అని యమధర్మరాజు అన్నాడు. ఇది విని ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ మంచి సమయము దాటిపోయింది. ఒకవేళ ఈశ్వరుడు మీకు ఏదైనా శక్తి ప్రసాదిస్తే ఎప్పుడూ ఎవరికీ చెడు చేయవద్దు, ఆలోచించవద్దు. ఇతరుల మంచి కోరేవారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారు మరియు ఈశ్వరుని దయ వారి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రోజు నుండి మనము ఎవరికీ చెడు చేయము అని ప్రతిజ్ఞ చేద్దాం.